హాయ్ హలో వెల్కమ్ టు సిద్ధు క్రియేషన్స్. లాస్ట్ వీడియోలో మీరు పూసా కుచ్చు ఎలా వేయాలో చూసి ప్రాక్టీస్ చేశారు కదండి. ఈరోజు వీడియోలో మనము డబుల్ క్రోషాతో ఆర్చ్ ఎలా వేయాలో చూద్దాము. దానికి కావాల్సింది 8 లేయర్స్ సిల్క్ థ్రెడ్. ఇలా లాక్ వేసుకొని పెట్టుకోవాలి. నీడిలు 8 నెంబర్ నీడిల్ తీసుకోవాలి. నీడిల్ తీసుకున్న తర్వాత మనము ఏ శారీ అయితే తీసుకుంటామో ఆ శారీ యొక్క మెయిన్ కలరు బార్డర్ కలర్ కాకుండా మెయిన్ కలర్ వేసుకోవాలి. దారం మెయిన్ కలర్ తీసుకొని ఆ కొంగు వైపున, చీర యొక్క కొంగు వైపున ఇటువైపున ఫాల్ వేస్తాం కదండి, అటు సైడ్ కొంగు వైపున పట్టుకొని దారంని వేలికి ఇలా చుట్టుకున్న తర్వాత శారీ కింది వైపు నుంచి దారంని ఇలా పట్టుకొని లాక్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా లాక్ వేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల మీలా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ రీచ్ అవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసుకోండి. దానికి కావాల్సింది 2 లాక్లు వేసుకోవాలి. ఫస్ట్ మనము ఆర్చ్ వేయడానికి స్టార్టింగ్ బేస్ ఎలా వేయాలో చూసుకుంటున్నాము. ఇప్పుడు దానికి 2 లాక్స్ వేసుకోవాలి. 2 లాక్స్ వేసుకున్న తర్వాత చైన్లు వేసుకోవాలి. 1 2 3 4 5 లాక్స్, 5 చైన్స్ వేసుకోవాలి. తర్వాత ఇది ఎక్కడికైతే అందుతుందో అక్కడి దాకా ఇలా పట్టుకొని నీడిల్తో ఇలా కింది వైపున గుచ్చి దానికి 2 క్రోషాల మధ్య నుంచి లాగాలి దారంని. అప్పుడు లాక్ పడిపోతుంది. మళ్ళీ అలానే 1 2 3 4 5 ఇలా ఎక్కడికైతే అందుతుందో అక్కడి దాకా ఇలా పట్టుకొని 5 చైన్స్ వేసుకోవాలి. ఇదే విధంగా శారీ మొత్తము 1 2 3 4 5 ఈ 5 ఇలా శారీ మొత్తం కొంగు మొత్తం స్టార్టింగ్ బేస్ అంటే ఇదే. శారీ మొత్తం ఇలానే చైన్స్ వేసుకుంటూ 5 చైన్స్ వేసుకుంటూ లాక్ వేసుకుంటూ వెళ్ళాలి. 3 4 5 ఇలా 5 చైన్స్ తర్వాత లాకు, మళ్ళీ తర్వాత 1 2 3 4 5 ఇలా 5 చైన్స్ 1 లాక్, 5 చైన్స్ 1 లాక్ ఇలా వేసుకుంటూ చూడండి. ఇలా శారీ మొత్తము చైన్స్ వేసుకున్న తర్వాత లాస్ట్లో లాక్ ఎలా వేయాలో చూద్దాము. దానికి ఎక్కడికైతే అందుతుందో అక్కడి దాకా ఇలా లాక్ స్టార్టింగ్ ఎలా వేస్తామో అలానే 2 లాక్స్ వేసుకోవాలి. 2 లాక్స్ వేసుకున్న తర్వాత అలానే చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా వీడియోని. 2 లాక్స్ వేశారు కదండి. ఇప్పుడు 2 లాక్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక చైను, అట్లా ఇంకొక చైన్, ఒక 2 చైన్స్ వేస్తే అది టైట్గా అట్లానే ఉంటుంది. తర్వాత ఇవి పైన ఉంది కదండి, అది దారము కొంచెం జంపుగా అట్లా పెట్టుకొని దాన్ని కట్ చేయాల. కట్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత ఈ దారాన్ని నీడిలో అట్లా పెట్టేసి దాన్ని ఇట్లా పైకి లాగేయాల. దారాన్ని పైకి లాగాల. ఇట్లా లాగి ఇట్లా టైట్గా లాగితే అప్పుడు ఇక్కడ లాక్ ఫుల్గా పడిపోతుంది టైట్గా. ఇంకా ఏం చేసినా కానీ అది లాక్ ఓపెన్ అవ్వదు. తర్వాత ఇంకా లాక్ వేసుకున్న తర్వాత ఇది దారం అనేది 8 లేయర్స్. మళ్ళీ ఒకసారి లాక్ ఇట్లా దారంకి లాక్ వేసుకొని మళ్ళీ ఈ బేస్ డిజైన్ అనేది ఉంటుంది కదండి, దాని కింద ఇంకొక లేయర్ తీసుకోవాలి. దానికి ఇలా మళ్ళీ స్టార్టింగ్లో ఎలా లాక్స్ వేసుకున్నామో అలానే 2 లాక్స్ వేసుకోవాలి. 2 లాక్స్ ఇలా వేసుకొని తర్వాత 2 డబుల్ క్రోషా స్టార్ట్ చేసుకోవాలి. డబుల్ క్రోషా స్టార్ట్ చేయడానికి ఫస్ట్ లాక్ వేసిన తర్వాత ఫస్ట్ ఈ చైన్స్ ఉన్నాయి కదండి, చైన్స్ పైన హాఫ్ క్రోషా వేసుకోవాలి. ఇలా 2 or 3 టైమ్స్ హాఫ్ క్రోషా వేసుకోవాలి. ఇలా హాఫ్ క్రోషా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా డబుల్ క్రోషా అనేది స్టార్ట్ చేసుకోవాలి. దానికి ఒకసారి నీడిల్ పైన ఇలా వేసుకొని తర్వాత చైన్స్ కింద నుంచి ఒకసారి అందుకోవాలి నీడిల్తో. అందుకున్న తర్వాత ఇక్కడ చూడండి 2 క్రోషాలు ఉంటాయి.
2 క్రోషాలు ఒకసారి ఒక దాంట్లోంచి ఇంకొక దాంట్లోంచి అప్పుడు డబుల్ క్రోషా అవుతుంది. దానికి మళ్ళీ అలానే ఫస్ట్ నీడిల్ పైన తర్వాత చైన్స్ కింద నుంచి అలా డబుల్ క్రోషా పైన ఒకసారి కింద ఒకసారి అలా వేసుకుంటూ నిదానంగా వేసుకుంటూ వెళ్ళాలి. పైన ఒకసారి కింద ఒకసారి వేసుకుంటూ డబుల్ క్రోషా అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఎన్ని అంటే కౌంట్ అనేది మీ ఇష్టము. మామూలుగా అయితే 10 వేసుకోవచ్చు లేదా 11 అయినా కానీ వేసుకోవచ్చు. కొంచెం హెవీగా ఉంటుంది ఆర్చ్ కాబట్టి 10 సరిపోతాయి. 10 క్రోషాలు అనేది వేసుకోవచ్చు. ఎలా మీరు కౌంట్ చేసుకుంటారంటే ఇలా చూడండి, ఈ చైన్స్ ఉంటాయి కదండి, చైన్స్ని బట్టి కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 వేసాను. ఇంకొకటి ఇదొకటి 8 పైన ఒకసారి కింద ఒకసారి పైన ఒకసారి కింద ఒకసారి 9 క్రోషా 9th క్రోషా. ఇంకొకటి 10 వేసుకున్న తర్వాత లాక్ వేసుకోవాలి. ఆ లాక్ ఎలా వేసుకోవాలో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ క్రోషా అనేది క్రోషాలో 10 వేసాం కదండి, అదే దాన్ని ఇక్కడ చైన్స్ వేసాం కదండి, ఆ చైన్స్లో మధ్య వరకే లాక్ వేసుకోవాలి. ఇక్కడ మిడిల్ ఉంటుంది కదా, ఇక్కడ దాకా ఇలా అందుకొని మిడిల్లో ఇట్లా నీడిల్ పెట్టి లాక్ వేసుకోవాలి. మిడిల్లో లాక్ వేసుకోవాలి. చూడండి ఇట్లా. తర్వాత అక్కడ మిడిల్లో ఎక్కడైతే లాక్ వేసామో అక్కడి నుంచి మళ్ళీ డబుల్ క్రోషా అనేది స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందాక వేసాం కదండి, అట్లానే పైన ఒకసారి కింద ఒకసారి పైన ఒకసారి కింద ఒకసారి ఇలా వేసుకుంటూ డబుల్ క్రోషా అనేది ఫినిష్ చేసుకోవాలి. ఈ డబుల్ క్రోషా ప్రాక్టీస్ చేయండి, బాగా నీట్గా వస్తుంది. ఇవి క్రోషాలు అనేవి ఒకే సైజులో ఇట్లా హైట్ తీసుకుంటారు కదండి, ఇట్లా నీడిల్ పైన వేసుకొని పైకి లాగడంలో ఒకటి హైటు ఒకటి డౌను అట్లా ఉంటుంది. అలా తీసుకుంటే అయినా షేప్ అవుట్ అయిపోతుంది ఆర్చ్ అనేది. కాబట్టి అన్నీ ఒకటే హైట్లో ఇలా లాక్కున్న తర్వాతనే డబుల్ క్రోషాలు అనేది వేసుకుంటూ వెళ్ళండి. ఒకటే హైట్లో వేసుకుంటూ వెళ్తే ఆర్చ్ అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్. కాబట్టి నీట్గా ఫస్ట్ వేరే శారీ పైన ప్రాక్టీస్ చేసుకొని తర్వాత మెయిన్ శారీ పైన వేసుకుంటే మీరు ఈజీగా వేయగలుగుతారు. ఇక్కడ చూడండి ఎన్ని క్రోషాలు వేసామో. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడికి మిడిల్లోకి నీడిల్ ఇలా పెట్టుకొని చైన్స్ కింద నుంచి నీడిల్ని పెట్టి దారంని అందుకొని దానికి ఇలా లాక్ వేసుకోవాలి. చూడండి ఆర్చ్లు అనేవి ఎంత నీట్గా వచ్చాయో. ఫస్ట్ హాఫ్ క్రోషాలు అనేవి ఒక 2 వేసుకోవాలి స్టార్టింగ్లో. తర్వాత ఆ మిడిల్కి వస్తాం కదా, ఆ మిడిల్ నుంచి డబుల్ క్రోషా అనేది ఇటుపక్క చైన్స్ నుంచి వేసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇక్కడ చైన్స్ ఉంటాయి కదా, అక్కడ మధ్య వరకు అది వాల్చి ఆర్చ్ అనేది అక్కడ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ క్రోషా అనేది ఇక్కడ ఇటుపక్క లాక్ పక్కలో ఉన్నాయి కదా, లాక్ పక్క నుంచి డబుల్ క్రోషాలు అనేవి తీసుకుంటూ ఆర్చ్లు అనేవి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. శారీ మొత్తం ఇలా ఆర్చ్లు వచ్చేలాగా మొత్తం శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వేసుకోవాలి. ఆర్చ్లు వేసుకున్న తర్వాత దానికి బీడ్స్ అనేవి ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బీడ్స్ అనేవి ఇలా యాడ్ చేసుకుంటూ అన్నిటికీ ఆర్చ్కి మధ్య బీడ్స్ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ యొక్క డిజైన్ని ఫైనల్గా ఇలా చూడండి, మొత్తం ఇలా నీట్గా ఇలా ఉంటుంది. ఈ డిజైన్కి ప్లేసెస్ని బట్టి 350 నుండి 450 వరకు ఛార్జ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.